హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ రోజైతే నేను మీ అందరితో ఒక్క 30 to 40 seconds మాట్లాడదామని వచ్చాను అనమాట. అసలు విషయం ఏంటంటే, మన సబ్స్క్రైబరు నేను పెట్టిన 4 years నుంచి కంటిన్యూగా మెసేజెస్ చేస్తున్నారు. మాట్లాడాను. అసలు విషయం ఏంటంటే, తను అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం కాకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రాబ్లంలో ఉన్నారనమాట. యాక్చువల్గా తనకు ఒక డాటర్ ఉన్నారు. తను బై బర్త్ హ్యాండిక్యాప్గా బర్న్ అయ్యారనమాట. సో అందువల్ల తను చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. తను నా దగ్గరికి వచ్చి అడిగింది ఏంటంటే, అక్క మీరు వేసుకున్న క్లాత్స్ కానీ, మీ పాపకి వేసే క్లాత్స్ కానీ మా పాపకి కానీ నాకు కానీ పంపించగలుగుతారా అని. సో మన సబ్స్క్రైబర్ నన్ను ఇంత బాగా ఇష్టపడుతున్న వాళ్ళకి నేను వేసుకున్న క్లాత్స్ ఎలా ఇస్తానండి. డెఫినెట్గా నేను తన కోసం అని చెప్పి కొత్తవే పర్చేస్ చేసి మరి నేను పంపిస్తాను. బట్ ఇప్పుడు నేను ఇక్కడికి రావడానికి మీతో మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఈ రోజు ఆ పాపది బర్త్డే. ఆ పాప పేరు ఇవాంజలిన్ అనమాట. సో నేనైతే తనని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. సో మనమంతా ఒక్కటే ఫ్యామిలీ కదా. మీ బ్లెస్సింగ్స్ విషెస్ కూడా ఆ పాపకు ఉంటే ఆ పాప ఇంకా హెల్దీగా త్వరగా యాక్టివ్గా హెల్దీగా అవుతుందని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అండ్ ఆ మదర్ ఎవరైతే ఉన్నారో తనకి మీరిచ్చే బ్లెస్సింగ్స్ వల్ల తనకి మంచి స్ట్రెంగ్త్ ధైర్యం ఉండాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో ప్లీజ్ నాతో పాటు మీరందరూ కూడా ఆ పాపని బ్లెస్ చేయండి. మీ అందరి బ్లెస్సింగ్స్ ఆ పాపకి చాలా 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 ఇంపార్టెంట్. సో ఆ పాప పేరు ఇవాంజలి. హ్యాపీయెస్ట్ బర్త్డే ఇవాంజలి. గాడ్ బ్లెస్ యూ బేటా. నువ్వు ఎప్పటికీ హ్యాపీగా హెల్దీగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మన సబ్స్క్రైబర్స్ విషెస్ కూడా నీకు తప్పకుండా వస్తాయి. సో మీరు ఎప్పటికీ హెల్దీగా హ్యాపీగా ఉంటారు.